రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో బీభత్సం సృష్టించిన ఫెరారీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటపడింది. ఓ సీసీ ఫుటేజ్ చూస్తే ఆ ఫెరారీ డ్రైవర్ ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడో చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అదుపు తప్పి డివైడర్, కరెంట్ పోల్ ను ఢీకొట్టి ఆ తర్వాత ఇతర కార్లను, వాహనాలను సైతం ఎలా ఢీకొట్టిందో స్క్రీన్ పై మీరే చూడండి. సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తున్నాము. ఫెరారీ వాహనంలో వస్తున్న ఆ డ్రైవర్ ఎంతో స్పీడ్ గా వచ్చిన విజువల్ ని క్లియర్ గా కూడా స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఇటు స్పీడ్ గా వచ్చి గుద్దేసిన అనంతరం కూడా తన కార్ ను చెక్ చేసుకున్న విజువల్ ని మీరు చూస్తున్నారు. ముందున్న వ్యక్తికి ఏమైంది అనేది కనీసం గమనించుకోకుండా తన కార్ కు సంబంధించి డ్యామేజ్ చెక్ చేసుకుంటున్న ఆ డ్రైవర్ విజువల్ ని సైతం మీరు చూసారు. అవతల రోడ్డు నుండి అదుపు తప్పి డివైడర్ ను దాటుకొని ఒక కరెంట్ పోల్ ను దాటుకొని ఆ తర్వాత కార్ ను ఢీకొట్టింది. ఇమీడియట్ గా కూడా ఆ ఎఫెక్ట్ కారణంగా వెనక ఉన్న బైక్ పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సైతం కింద పడిపోయాడు. ఆ వెనకే వస్తున్న కార్ అప్పటికప్పుడు బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ గనక కార్ అదే స్పీడ్ లో ముందుకు వెళ్ళిపోయి ఉంటే, కొన్నిసార్లు బ్రేక్స్ కంట్రోల్ అవ్వవు కాబట్టి అదే స్పీడ్ లో గనక ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఆ బైకర్ ప్రాణానికి ఖచ్చితంగా కూడా ఆ బైకర్ కి తీవ్ర గాయాలయ్యేవి. ఎట్ ద సేమ్ టైం ఫెరారీ కార్ అటువైపుగా వస్తున్న మరో కారును గుద్దుకుంది. అదే గనక ఆ ప్లేస్ లో ఏ ఆటోనో బైక్ నో ఉంటుండే ఆ ప్రాణ నష్టం అనేది ఖచ్చితంగా జరిగేది. అంత స్పీడ్ గా ఆ డ్రైవర్ కార్ నడిపిన విజువల్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా కనీసం ముందు వాళ్ళకి ఏమైంది అనేది కనీసం పట్టించుకోకుండా తన కార్ కి ఎలాంటి డ్యామేజ్ అయింది అనేది మాత్రమే కార్ చుట్టూర్తా కూడా తిరిగి చూసుకుంటున్న విజువల్ మీకు కనిపిస్తోంది. సో ఎస్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఆ కార్ డ్రైవర్ పై అసలు ఎటువంటి కేసెస్ నమోదయ్యాయి? ఆ కార్ డ్రైవర్ ని ప్రెసెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అసలు అప్డేట్స్ ఏంటి సురేష్? 2 రోజుల క్రితం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఫెరారీ కార్ లో ఒక యువతితో కలిసి అత్యంత వేగంగా రావడంతో అటువైపు వెళ్తున్నటువంటి కారు డివైడర్ క్రాస్ చేసి అటుగా వస్తున్నటువంటి కారును వేగంగా ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 కార్లు డ్యామేజ్ అయ్యాయి. ఆ ఫెరారీ కార్ లో ఉన్నటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోనే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కావడం, వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఆపోజిట్ వస్తున్నటువంటి ఏదైతే ఆ రోడ్డుకు అవతల వైపు నుంచి రైట్ సైడ్ నుండి వస్తున్నటువంటి వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. అందులో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఆ రోజు పోలీసులు స్పాట్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ సీసీ ఫుటేజ్ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఆ ప్రమాద తీవ్రత చూస్తే ఫెరారీ కారు గంటకి దాదాపు ఈ రోడ్డు పైనే 120 నుంచి 130, 150 వరకు కూడా స్పీడ్ తో డ్రైవ్ చేయడంతోనే కంట్రోల్ తప్పి ఆ రోడ్ మళ్ళీ రైట్ సైడ్ వచ్చి వస్తున్నటువంటి కార్లను ఢీకొట్టినటువంటి విజువల్ స్పష్టంగా కనబడుతున్నాయి. వెంటనే ప్రమాదం జరిగిన తర్వాత ఫెరారీ కార్ లో నుంచి దిగిన ఆ యువకుడు ఆ కార్ చుట్టూ తిరిగి అటువైపు ఉన్నటువంటి ఆ యువతిని కారు లో నుంచి బయటికి పిలిపించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆ రోడ్ యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అయితే తరచుగా ప్రమాదాలు జూబ్లీహిల్స్ మధ్యలో జరుగుతూనే ఉంటాయి. ఓవర్ స్పీడ్ గా వెళ్తే ఫైన్లు వేస్తుంటారు. కానీ రోడ్డు ప్రమాదాలు కారణమైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగవు అని చెప్పేసి కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, అసలు ఎవరు ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీసులు చెప్పారా? అట్ ద సేమ్ టైం ఓవర్ స్పీడ్ గా, అంటే అక్కడ రోడ్ విత్ మనకి కనిపిస్తుంది చాలా నారో, జస్ట్ 2 లేన్ రోడ్ లో అంత స్పీడ్ గా రావటం మనం చూస్తున్నాము. సో దానికి సంబంధించి ఆయనకి కేసుతో పాటు ఎటువంటి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఇది ఆదివారం ఉదయమే జరిగింది. 10:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంత ఉదయమే అంత ఓవర్ స్పీడ్ గా రావడంతోనే ప్రమాదం జరిగినట్టు కూడా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనబడుతుంది. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కార్ ని కూడా అక్కడి నుంచి తరలించారు. కొద్దిసేపు ట్రాఫిక్ కూడా భారీగా జామ్ కావడం జరిగింది. అయితే పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకొని ఆ రోజు వారిని కూడా, అంటే ఈ కేసుకు సంబంధించి యాక్సిడెంట్ కేసు కాబట్టి ఎవరు చనిపోలేదు. దీంట్లో కేవలం రోడ్డు అంటే తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి కార్లు డ్యామేజ్ కావడం జరిగింది. వారందరికీ సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫెరారీ కారు కావడం, అందులో దాదాపు హైవేల పైన 200 స్పీడ్ తో వెళ్తుంటారు. కానీ రోడ్ నెంబర్ 45 లో అంత
ఇరుకైన రోడ్ లో ఓవర్ స్పీడ్ గా రావడంతోనే కంట్రోల్ తప్పి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే కారు డివైడర్ కి సంబంధించి ఏదైతే సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తే ఫెరారీ కార్ లో నుంచి ప్రమాదం జరగగానే డ్రైవ్ చేస్తున్న యువకుడు కార్ దిగి వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని అటువైపు కార్ చుట్టూ కూడా తిరిగి అక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. డబ్బులు ఉన్నాయి, కార్ కొనేసుకున్నారు. మేబీ ఆ రోడ్డు మీద ఎంత స్పీడ్ లో కార్ నడపాలి అనేది మినిమం నాలెడ్జ్ లేకపోయిందో, లేకపోతే ఇటు కార్ నడిపేస్తే షో ఉంటుంది, బయట వాళ్ళంతా కూడా వావ్ అనుకుంటారు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో నడిపాడో తెలియదు. కానీ జస్ట్ ఒక 2 లేన్ రోడ్ పక్కన కూడా మనకు కనిపిస్తుంది డివైడర్, చాలా చిన్న డివైడర్. అటువంటి రోడ్స్ లో జనరలీ 40-30 మినిమం స్పీడ్ ఉంటుంది. అలాంటి రోడ్ లో ఎంతో వేగంగా కార్ వచ్చింది. ఆ కార్ వేగం మనకి కనిపిస్తుంది క్లియర్ గా కూడా. డివైడర్ పై నుండి ఎగిరి కార్ ఒక్కసారిగా కూడా కార్ ఎగిరి అటువైపు నుండి రైట్ సైడ్ వస్తున్న ఒక వెహికల్ ని ఢీకొనింది. ఆ ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉందంటే ఈ ఫెరారీ కార్ అటువైపు రైట్ సైడ్ నుండి వస్తున్న కార్ ని వెనక్కి నెట్టుకుంటూ కొంచెం దూరం ముందుకు వెళ్ళింది. అక్కడికక్కడే ఆ కార్ ఆగలేదు. సో అంత ఫాస్ట్ గా ఇటు ఫెరారీ కార్ నడుపుతున్న డ్రైవర్ ఒక చిన్న రోడ్లో, ఒక నారో రోడ్లో, 2 లేన్ రోడ్లో అంత ఫాస్ట్గా నడిపించుకుంటూ డివైడర్ని ఢీకొట్టిన అనంతరం కూడా కనీసం ముందు ప్రయాణికులకి ఏమైంది అనేది కూడా కనీసం చెక్ చేసుకోకుండా కార్ డ్యామేజ్ చూసుకున్నాడు. ఆ తర్వాత తన ఇటు పక్కన కూర్చున్న ఆ అమ్మాయిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ ముందర ఉన్న కార్ ప్లేస్లో బైక్ ఉండుంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది. ఇట్లాంటి రెక్లెస్ డ్రైవర్స్, ఇటు కార్ కొనేసామా లేకపోతే బండ్లు కొనేసామా బయటకు వచ్చేసామా, కనీసం రోడ్ రూల్స్ అనేవి తెలియకుండా ఇంతమంది రెక్లెస్ డ్రైవర్స్ రోడ్ మీదకి రావడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు తరచూ కూడా మనం చూస్తూ వస్తున్నాం.